నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. అయోధ్య వివాదంలో కీలక పరిణామం. నిర్వివాద భూములిచ్చేందుకు కేంద్రం సిద్ధం. అనుమతించాలంటూ సుప్రీంకోర్టుకు విన్నపం. మరి ప్రధాని పాచిక పారుతుందా? రామమందిర నిర్మాణం సాకారమవుతుందా? గుడి కోసం వడివడిగా ఇదే వాటి బిగ్ బ్యానర్. అయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా మరో ముందడుగు వేసింది మోడీ సర్కార్. వివాదానికి ఏమాత్రం సంబంధం లేని భూములను తిరిగి వాటి యజమానులకు అప్పగించేందుకు నడుం కట్టుకుంది. ఇందుకోసం అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు విన్నవించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంటే దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయోధ్య వివాదంలో మరో కీలక ముందడుగు. వివాదరహిత భూములను యజమానులకు అప్పగించేందుకు సిద్ధమైన కేంద్రం. అందుకు అనుగుణంగా ఉత్తర్వులను సవరించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్. సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ. అయోధ్య కేసు విచారణ కోసం ఏర్పాటైన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం త్వరలోనే వాదనలు విననున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో వివాదాస్పద స్థలం మినహా అక్కడున్న 67.39 ఎకరాల భూమిని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరింది. అంతేకాదు మొత్తం భూమిపై యథాతథ స్థితిని కొనసాగిస్తూ 2003 మార్చి 1న వెలువరించిన ఉత్తర్వులను దీనికి అనుగుణంగా సవరించాలని కోరింది. వివాదం నెలకొన్న స్థలానికి బదులు మొత్తం స్థలంపై కోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులను జారీ చేసిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. 1994లో ఇస్మాయిల్ ఫారూకీ కేసులో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును ఊటంకిస్తూ స్వాధీనం చేసుకున్న భూమిని కేంద్రం తిరిగి యజమానులకు ఇవ్వదలిస్తే ఇవ్వొచ్చని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొన్న విషయాన్ని పిటిషన్లో గుర్తు చేసింది. ఆ తీర్పు ఆధారంగా ఆ భూమిని తిరిగి యజమానులకు ఇవ్వాల్సిందిగా రామజన్మభూమి న్యాస్ కోరుతున్నట్లు కేంద్రం తెలిపింది. కరసేవకులు 1992 డిసెంబర్ 6న కూల్చివేసిన బాబ్రీ మసీదుతో పాటు దాని చుట్టూ ఉన్న 67.703 ఎకరాల భూమిని 1993లో చట్టం ద్వారా ప్రభుత్వం సేకరించింది. ఇందులోని 42 ఎకరాలు రామజన్మభూమి న్యాస్ పేరిటే ఉన్నాయని, మసీదు కూల్చివేతకు ముందు 2.77 ఎకరాల విస్తీర్ణంలో వివాదాస్పద కట్టడం ఉన్న విస్తీర్ణం కేవలం 0.313 ఎకరాలేనని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. కాబట్టి దీనిని మినహాయించి మిగతా భూముల్ని అప్పగించడానికి అనుమతించాలని కోరింది. భూసేకరణ 1993లో జరిగిందని, 25 ఏళ్లు గడిచిపోయిందని కోర్టుకు విన్నవించిన కేంద్రం అసలు భూ యజమానుల భూములు వివాదరహితమైనవని, ఇప్పటికీ సేకరణలో ఉన్నాయని తెలిపింది. వారికి తమ భూములను తిరిగి పొందడానికి హక్కు ఉందన్న కేంద్రం ఆ భూములను వారికి తిరిగి ఇవ్వడానికి, పునరుద్ధరించడానికి, తిరిగి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు వద్ద విచారణలో ఉన్న అపీల్పై తీర్పు ప్రభావం ఈ దశలో ఈ వివాదరహిత భూమిపై ఏ విధంగానూ ఉండబోదని స్పష్టం చేసింది. ఈ భూమిని రామజన్మభూమి న్యాస్కు, ఇతర యజమానులకు తిరిగి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంలో ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు ఉండబోవని కూడా తెలిపింది. కోర్టు విచారణలో ఉన్న వివాదాస్పద భూమిపై తీర్పుకు అనుగుణంగా పార్టీలకు తగిన విధంగా హక్కులు కల్పించేందుకు కట్టుబడి ఉంటామని కోర్టుకు విన్నవించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపితే హిందూ సంస్థలు ఆ భూముల్లో రామాలయాన్ని నిర్మించడానికి వీలుంటుందనే భావన వ్యక్తమవుతుంది.
అయోధ్యలో ఆలయ నిర్మాణానికి కేంద్రం పూనుకోవాలని, అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసైనా మందిరాన్ని నిర్మించాలని ఆర్ఎస్ఎస్ సహా పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయోధ్యలో ఆలయాన్ని న్యాయబద్ధంగా నిర్మించాలనేదే తమ ఉద్దేశమంటూ పలు సందర్భాల్లో వెల్లడించిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రామ జన్మభూమి, బాబరీ మసీదు కేసుపై ఎలాంటి ప్రభావం చూపదని నిర్మోహి అఖాడా తరపు న్యాయవాదులు అన్నారు. ఇందులో ఎలాంటి అభ్యంతరాలకు తావులేదని చెప్పారు. If suppose they want the acquisition to be done away with, and as a consequence the properties, the lands revert back to the original owners, which include us. We had a number of a large portion of the area. Nirmohi Akhada and its panchas were holding some number of properties which we were owning at that point of time in that particular area. If that gets reverted back to us, we have no difficulty. Why should we have any difficulty if the properties are reverting back to us? But one thing which has to be made clear is that after the acquisition was done, the properties were razed to the ground. And these temples, there were 17 temples which are there. Those temples were all demolished by the government, the Kalyan Singh government at that point of time. And if they want to restore it back, they must restore status quo ante. They must then reconstruct those temples back and then give it back to us. We don't know what the actual prayer is. If they are saying that the properties will revert back to the original owners, we have no difficulty, because that is the intent of the order in para 50 of Ismail Faruqi's judgment also. If the prayer is that it reverts back to the government to deal with, and the government would be at free to deal with the properties in the manner it so chooses, then there is a problem. अगर ये कुछ स्टैंड तक आगे बढ़ते हैं कि जैसे कि जो सरप्लस जमीन है उसको लेने की बात करते हैं, तो इस्माइल फारूकी में एक बात ये आ चुकी है कि इंडाउड ये प्रॉपर्टी उनको दी जाएगी जो जीतेगा, विनिंग पार्टी होगी जो इंडाउड होगी, वो उनको उनके बेटर एंजॉयमेंट के लिए जमीन, उनको एक्सेस जमीन दी जाएगी। तो वहाँ मेरे लोग से बात आगे फंस जाएगी। जो मेन कंटेस्टिंग पार्टी दो हैं, निर्मोही अखाड़ा एंड सुन्नी सेंट्रल, अगर वो मुकदमा डिसाइड होता है निर्मोही अखाड़ा के पक्ष में और हमको लगता है कि हमको मंदिर और बड़ा बनाना है, तब ये बात फंसेगी कि जमीन की कितनी कमी हमको हो रही है, कितनी की जरूरत है। एक्विजिशन को जब भी चैलेंज किया गया 5 जजों की बेंचों ने ही डिसाइड किया है, तो उम्मीद ये करते हैं कि अगर इसमें भी 5 जज करेगी और अगर इसको टेस्ट करने की जरूरत पड़ती है तो 7 जजेस की जरूरत पड़ेगी, लेकिन वो इससे भी कोई मतलब नहीं है। इससे तो अलग अलग जगह फाइल हुआ है कि इसमें कोई इफेक्ट अभी आना नहीं इसमें। రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు ఇటీవలే 5 న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందున్న రాజ్యాంగ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పలు మార్పులు చేశారు. ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్ స్థానంలో కొత్త జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్లను తీసుకున్నారు. అయితే అయోధ్య కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనం అవసరం లేదని గతేడాది సెప్టెంబర్లో వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు అంతలోనే తన వైఖరి మార్చుకొని రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. రహిత భూములను తిరిగి వాటి యజమానులకు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, వీహెచ్పీ, ఇతర హిందూ సంఘాలతో పాటు షియా వక్ఫ్ బోర్డు కూడా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే విపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయంపై బగ్గుమంటున్నాయి. ఇది సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ వేసిన ఎత్తుగడేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వాగతించింది. అయోధ్య స్థలంపై ప్రభుత్వ చర్య సరైనదేనని, వివాదరహిత స్థలం రామజన్మభూమి న్యాస్కు చెందుతుందని, మందిర నిర్మాణానికి ఆ స్థలాన్ని అప్పగించాలని ఆ సంస్థ ఎప్పటి నుంచో కోరుతుందని వీహెచ్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు. A superfluous area as the Supreme Court described it, and the Supreme Court had said that the land not required be returned to the owners. The only thing was that the Supreme Court had said that it be returned after the decision. The decision is delayed. Therefore, the government has said
that this land is not disputed, this land is not required, it be returned. It's a good move and we welcome it. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి స్వాగతించారు. ఏ భూమినైనా స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, అలాగే యజమానులకు తిరిగి ఇచ్చే అధికారం కూడా ఉందన్నారు. వివాదరహిత భూముల అంశం పరిష్కారం కాకుండా వివాదాస్పద స్థల వివాదం పరిష్కారం కాదని అన్నారు. But a temple is a very large construction. It has so many other things. Even the original temple now being found by the Archaeological Survey of India is a huge Vaishnav temple. Just because it's a Ram Janmabhoomi temple, there will be Krishna's statue also, Vishnu's statue also, Shiva Bhagwan's statue also, Hanuman's statue. So many of them will be there. And all these can be constructed till then. And by then the title suit will be decided and we'll pay compensation and start the work on the sanctum sanctorum also. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కొంతమంది అడ్డుపడుతున్నారని, అలా చేసేవారంతా దేశ ద్రోహులేనని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వాసిం రిజ్వీ అన్నారు. కొందరు హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఇందుకు కొన్ని విదేశీ శక్తులు కూడా సహకరిస్తున్నాయని అన్నారు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. और कैसे हमारे देश में हिंदू मुसलमानों को बंटवाने की कोशिश कर रहे हैं, ये पिक्चर का सब्जेक्ट ये है। अब राम के अस्तित्व के ऊपर सवाल उठता है। राम का अपमान करते हो तो हिंदू समाज तुम्हारे खिलाफ एफआईआर नहीं लिखवाता, लेकिन आज हमने बुरे को बुरा कह दिया, हमने राम जन्मभूमि को लेकर पिक्चर बना दी, तो ये कट्टरपंथी समाज हमारे खिलाफ मुकदमे दर्ज करा रहा है पूरे देश में। हम इन मुकदमों से डरने वाले नहीं हैं, हमको जेल भेज दो। हम ये समझते हैं कि राम मंदिर निर्माण मिशन में हम पहले हिंदुस्तानी हैं। అయోధ్య రామజన్మభూమికి సంబంధించి వివాదరహిత స్థలాన్ని రామజన్మభూమి న్యాస్కు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరడం కేంద్ర ప్రభుత్వం తీసుకోదగిన కనీస చర్య అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఈ పని చేస్తుందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ భూమిని తమకు ఇవ్వాలంటూ గత 23 ఏళ్లుగా రామజన్మభూమి న్యాస్ కోరుతుందని గుర్తు చేశారు. రామజన్మభూమి న్యాస్ డిమాండ్ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని రామ్ మాధవ్ చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతి తీసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. అయోధ్య కేసు విచారణ సుప్రీంకోర్టులో ఆలస్యం అవుతుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోదగిన కనీస చర్య ఇదేనని చెప్పారు. వివాదంలో లేని భూమిని న్యాస్కు అప్పగిస్తే అది గొప్ప విషయమవుతుందని తెలిపారు. 1996 నుంచి రామ్ జన్మభూమి న్యాస్ మా భూమి మాకు వాపస్ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నది. 23 ఏళ్ళు గడిచిపోయినాయి. అట్లీస్ట్ ఇప్పుడు ఆ భూమిని వాళ్ళకి ఇచ్చేందుకు మా ప్రభుత్వం ఒక మంచి అడుగు ముందుకు వేసింది. సుప్రీంకోర్టు ఆ స్టేని వెకేట్ చేసి ఈ వివాదం లేనటువంటి ఈ భూమిని దాని రైట్ఫుల్ ఓనర్ అయినటువంటి న్యాస్కి ఇచ్చేందుకు మాకు అనుమతి ఇస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నా. దీనికి ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు. ఇది రామ్ జన్మభూమి డిస్ప్యూట్తో కూడా సంబంధం లేనటువంటి భూమి. ఇదే భూమితో పాటుగా ఇంకొక 25 ఎకరాల భూమి, దాని ఓనర్స్ కాంపన్సేషన్ కూడా తీసుకోవడం అంతా జరిగింది. రామ్ జన్మభూమి న్యాస్ తమ భూమి తమకు కావాలని కోరుతున్నది. కాబట్టి ఆ భూమిని ఎటువంటి జాప్యము లేకుండా స్టే వెకేట్ కనుక సుప్రీంకోర్టు చేసినట్లయితే ప్రభుత్వం తిరిగి దాన్ని న్యాస్కి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు రామజన్మభూమిని వివాదం చేశాయని, 70 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతూ పెండింగ్ లో ఉందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి జేవీఎల్ నరసింహారావు. వివాదాస్పద స్థలంలో రాముడి మందిరం ఉండేదని పురాతత్వ శాఖ కూడా చెప్పిందన్నారు. ఏదేమైనా వివాదరహిత భూములను తిరిగి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం ఆహ్వానించదగిన పరిణామమని అన్నారు. ఈ నిర్ణయంతో మందిర నిర్మాణం దిశగా కేంద్రం మరో ముందడుగు వేసిందని, త్వరలోనే రామమందిరం కళ సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ये एक आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के द्वारा एक कांग्रेस के सरकार के कार्यकाल में हुआ एक एक्सप्लोरेशन में ये पता चला कि वहां मंदिर को तोड़कर, भव्य मंदिर भगवान राम के मंदिर को तोड़कर इस प्रकार का काम किया गया। तो इसलिए हम उम्मीद करते हैं कि बहुत जल्द एक मंदिर निर्माण की प्रक्रिया शुरू हो जाएगा। इसमें अभी तक जो
कानूनी पेच थे, इसमें जो भी रुकावट थी वो जल्द खत्म हो जाएगा। వివాదరహిత భూములను యజమానులకు తిరిగి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సముచితమేనన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. वर्षों से चले आ रहे एक विवाद का पटाक्षेप भी है। हम लोग तो शुरू से इस बारे में कह रहे हैं कि आज केंद्र सरकार ने जो एप्लीकेशन दिया है, हमें गैर विवादित लैंड पर तत्काल कार्य करने की अनुमति मिलनी ही चाहिए। हम केंद्र सरकार की इस पहल का स्वागत करते हैं, अभिनंदन करते हैं। అయితే శివసేన మాత్రం కేంద్రం నిర్ణయంపై పెదవి విరిచింది. భూములను తిరిగి ఇచ్చినంత మాత్రాన అయోధ్య నిర్మాణం జరిగిపోతుందా అని ప్రశ్నించారు శివసేన నేత అరవింద్ సావంత్. అసలు సమస్యను వదిలేసి కేంద్రం అనవసర విషయాలపై దృష్టి పెడుతుందని అన్నారు. మందిరాన్ని అక్కడే నిర్మిస్తామని చెబుతున్న బీజేపీ సర్కార్ ముందు ఆ పని చూడాలని డిమాండ్ చేశారు. जो जमीन विवादित नहीं है वो हम राम मंदिर ट्रस्ट को या देने के लिए सरकार ने सुप्रीम कोर्ट में एक कहीं रिक्वेस्ट भेज दी है कि हमें ये जमीन हम उनको देने के लिए तैयार है, क्या उससे मंदिर का निर्माण होगा? यही तो उनकी तरीका है। हम जो कह रहे हैं ना हिंदुत्व को छोड़कर इधर उधर भाग रहे, वो गलत है। ఇక నిర్వివాద భూమిని యజమానులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తమకు అభ్యంతరం లేదన్నారు బాబ్రీ మసీద్ పిటిషనర్ మహమ్మద్ ఇక్బాల్ అన్సారీ. తమ పోరాటమంతా బాబ్రీ మసీద్ కోసమేనని తెలిపారు. जहां हमारा मसला सुप्रीम कोर्ट में है, जब कोर्ट फैसला करेगा मंदिर मस्जिद का तो देखा जाएगा। और बाकी जमीनें जो भी हैं अगर सरकार किसी को दे रही है तो उस पर हमें कोई इतराज नहीं है। हम चाहते हैं कि हिंदुस्तान में ये जो है एक अहम फैसला था जो मंदिर मस्जिद का है। అయితే కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఎన్నికల ముందు మోడీ సర్కార్ డ్రామాలాడుతుందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గత 16 ఏళ్లుగా ఈ స్థలంపై కొనసాగుతున్న యథాతథ స్థితిని మార్చాలన్న కేంద్ర అభ్యర్థన పట్ల తమ అభిప్రాయాన్ని వెల్లడించలేమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. We have nothing to do with this matter which is yet to come up in court. The court will decide. Application will be allowed, application will be dismissed, application will be modified. That is between the Supreme Court and the applicant. Suddenly, and I am certainly no soothsayer, so you will know better whether it is because of the election or some other reason, we don't know. 16 years later they say, please give me permission 2 months before the elections to give that land to anybody, and for that purpose please modify that order. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం సార్వత్రిక ఎన్నికలకు ముందు సంఘ్ పరివార్ ను బుజ్జగించే చర్యలో భాగమని సుప్రీంకోర్టును ప్రభావితం చేసే ప్రయత్నమని సిపిఎం ఆరోపించింది. బాబ్రీ మసీదు వివాదంపై నిష్పాక్షిక విచారణ జరగకుండా వంచనతో ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇదిలా ఉంటే కేంద్రం విన్నపాన్ని సుప్రీంకోర్టు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్ బ్యానర్ లో నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా ఎస్బీఐ సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3805582171 ఐఎఫ్ఎస్సి SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. అయోధ్య రామయ్య తండ్రి జన్మస్థలమని తెలుసు. అందుకు ఎన్నో చారిత్రక ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. పురాణ ఇతిహాసాల ఆధారాలున్నాయి.
రామ జన్మభూమిలో శిలాన్యాస్ జరిగి దశాబ్దాలు గడుస్తున్నా దాశరథికి మాత్రం ఆలయ నిర్మాణం జరగలేదు. ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు ఆ దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు రామ జన్మభూమి వివాదం ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్నాళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది? అయోధ్యలో రామ మందిర వివాదం ఇప్పటిది కాదు, శతాబ్దాల నాటిది. 1528 నుంచి ఈనాటి వరకు ఎన్నో పరిణామాలు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు. 1528వ సంవత్సరంలో ప్రస్తుత యూపీలో అవధ్లోని అయోధ్యలో మొఘల్ చక్రవర్తి బాబర్ సైనికాధికారి మీర్ బాకి తాష్కండి మసీదు నిర్మించాడు. శ్రీరాముడి జన్మస్థానంలోని గుడి కూల్చేసి దానిపై మసీదు కట్టాడు. 1853లో అయోధ్యలో ఈ వివాదం కారణంగా తొలిసారి ఘర్షణ వాతావరణం చెలరేగింది. 1859లో ఈ కట్టడం చుట్టూ బ్రిటిష్ సర్కారు కంచెవేసి హిందువులు ముస్లింల ప్రార్థనల కోసం రెండుగా విభజించింది. 1885లో ఈ స్థల వివాదం తొలిసారి కోర్టుకు వెళ్లింది. ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించాలని మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ న్యాయస్థానంలో అప్పీల్ చేశారు. 1949లో మసీదులో శ్రీరాముడు సీతాదేవుల విగ్రహాలు కనిపించాయి. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య రగడ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు సివిల్ సూట్ను ఫైల్ చేశాయి. వివాదం ఉండడంతో ప్రభుత్వం ఈ స్థలం గేటుకు తాళాలు వేసింది. దానిని వివాద స్థలంగా ప్రకటించింది. ఇక 1950లో విగ్రహ పూజకు అనుమతించాలని రామచంద్రదాస్, గోపాల్ సింగ్ విశారద్లు ఫైజాబాద్ కోర్టును కోరారు. దీంతో బయట పూజకు అనుమతించింది. 1961లో మసీదు తమదంటూ యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు కేసు వేసింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో పలు హిందూ సంస్థలు, హిందువులు ఓ కమిటీగా ఏర్పడ్డారు. రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పడింది. ఉద్యమ బాధ్యత బీజేపీ నేత లాల్ కృష్ణ అద్వానీకి అప్పగించింది. గేట్లు ఓపెన్ చేయాలని, అక్కడ హిందువులను పూజలు చేయనివ్వాలని 1986లో జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత పలువురు ముస్లింలు కలిసి బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. 1989లో వివాదాస్పద మసీదును అనుకుని ఉన్నటువంటి స్థలంలో ఆలయ నిర్మాణానికి శిలాన్యాస్కు వీహెచ్పీకి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో వీహెచ్పీ నేతలు రామాలయ నిర్మాణం కోసం నడుం బిగించారు. మసీదు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో రామాలయం కోసం పునాది రాయి వేశారు. ఆ తర్వాత వీహెచ్పీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. అనంతరం కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయింది. 1990లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. రామమందిర నిర్మాణానికి ప్రజల మద్దతు కూడగట్టడానికి అద్వానీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. 1990 అక్టోబర్ 23న బీహార్లోని సమస్తీపూర్లో రథయాత్రను ఆనాటి సీఎం లాలు ఆదేశాలపై నిలిపివేశాక అద్వానీ అరెస్టయ్యారు. అరెస్టుకు నిరసనగా వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ బలం లోక్సభలో పెరిగింది. 1992 డిసెంబర్ 6న సంఘ్ పరివార్ సంస్థలు సమీకరించిన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చారు. తాత్కాలిక గుడి ఏర్పాటు చేశారు. అప్పటి పీవీ ప్రభుత్వం ఈ గుడిని తొలగించకుండానే యథాస్థితి కొనసాగేలా హైకోర్టు అనుమతి కోరింది. ఆ తర్వాత 1993లో ముంబైలో ఘర్షణలు జరిగాయి. 2002లో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ ప్రారంభించింది. అదే ఏడాది ఫిబ్రవరిలో అయోధ్య నుంచి అహ్మదాబాద్ వస్తున్న సబర్మతి రైల్లో కరసేవకులున్న బోగీలపై గోధ్రాలో జరిగిన దాడిలో 58 మంది మరణించారు. 2003 మార్చి 5న అలహాబాద్ హైకోర్టు భారత పురావస్తు పరిశోధన సంస్థను మసీదు నిర్మించిన చోట పూర్వం రాముడి గుడి ఉందో లేదో కనుగొనేందుకు తవ్వకాలకు ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో జరిపిన తవ్వకాల్లో 10వ శతాబ్దం నాటి ఆలయ అవశేషాలు కనిపించాయని చెబుతూ ఆగస్టు 22న పురావస్తు శాఖ నివేదిక సమర్పించింది.
ఇక 2005 జూలైలో ఇస్లామిక్ మిలిటెంట్లు వివాదాస్పద భూభాగంపై దాడి చేశారు. ఈ ఘటనలో సెక్యూరిటీ ఫోర్స్ 5గురిని హతమార్చింది. 2009 జూన్లో లిబర్హాన్ కమిషన్ మసీదు కూల్చివేతపై నివేదికిచ్చింది. 2010లో వివాదంపై హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. సమస్యను ఇరుపక్షాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించింది. అదే ఏడాది వివాదాస్పద స్థలాన్ని 3 భాగాలు చేసి సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖడా, రామ్ లల్లా తరపు సంస్థలకు పంచుతూ అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30న తీర్పునిచ్చింది. 2011లో ఈ తీర్పును సవాల్ చేస్తూ హిందూ ముస్లిం సంస్థలు పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత అలహాబాద్ హైకోర్టు తీర్పు అమలును సుప్రీంకోర్టు నిలిపివేస్తూ మేలో ఆదేశాలిచ్చింది. 2016లో ఆలయం నిర్మించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే బాబ్రీ మసీదు కూల్చివేతపై కేసు వేసిన పిటిషనర్ హష్మీం అన్సారీ 2016లో చనిపోయారు. ఇక గత 2 ఏళ్లలో పలుమార్లు అయోధ్య కేసు విచారణకొచ్చింది. జస్టిస్ దీపక్ మిశ్రా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విచారణ వేగవంతమైంది. ఆయన పదవీ విరమణ చేసే ముందు అయోధ్య కేసులో కీలక తీర్పునిచ్చారు. ఆ తీర్పుతో అయోధ్య టైటిల్ సూట్కు అడ్డంకులు దొరికినట్టయింది. దీంతో దశాబ్దాలుగా సాగిన అయోధ్య భూ వివాదం కేసు ఓ కొలిక్కి వచ్చినట్టేనని న్యాయ నిపుణులు భావించారు. అంతేకాదు అయోధ్య కేసును అత్యవసరంగా విచారించాలని దీపక్ మిశ్రా ఆదేశాలిచ్చారు. అయితే దీపక్ మిశ్రా పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ రంజన్ గొగోయ్ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత అక్టోబర్ 29న అయోధ్య కేసు మరోసారి విచారణకొచ్చింది. అయితే అయోధ్య కేసుపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సీజేఐ రంజన్ గొగోయ్ తీర్పు వెలువరించారు. ఇక తాజాగా అయోధ్య కేసు విచారణకు సంబంధించి అంతకు ముందున్న రాజ్యాంగ ధర్మాసనంలో పలు మార్పులు చేశారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. ఈ నేపథ్యంలో కొత్త ధర్మాసనం నేతృత్వంలో ఈ నెల 29న విచారణ జరగాల్సి ఉంది. అయితే ఓ న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. ఇదే సమయంలో అయోధ్యలోని వివాదరహిత భూములను తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడటం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఒకవేళ కేంద్రం వినతికి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిస్తే రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయినట్టేనని హిందూ బంధువులు భావిస్తున్నారు. ఇది వాటి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.